లోక్సత్తా పార్టీ కొత్త తరానికి కొత్త రాజకీయం అనే పేరుతోటి భారతదేశాన్ని పునర్నిర్మించాలని 21వ శతాబ్దానికి తగినటువంటి దేశాన్ని రూపొందించాలని దేశంలో ఉన్న మౌలిక సమస్యలకు పరిష్కారం చూడాలని ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మా ఆశ అంతా కొత్త తరానికి కొత్త రాజకీయం అన్న నినాదాన్ని కొత్త తరం అందిపుచ్చుకోవాలని, ఈ దేశం మార్చడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయాలని. ఈ సంవత్సరం లోక్సత్తా పార్టీ నుంచి మేము విద్యార్థులకి, యువతకి ఉద్దేశించి ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దేశం కోసం నేను సైతం అన్నది ఆ కార్యక్రమం. అంటే ఈ దేశాన్ని నిర్మించుకోవాల్సింది, మార్చాల్సింది ఈ దేశంలో ఉన్న యువత, విద్యార్థులు. వారు దేశం కోసం ఆలోచించాలా, దేశం కోసం కృషి చేయాలా, దేశం కోసం మనసు పెట్టాలి అన్నది ఈ ఉద్యమం యొక్క లక్ష్యం. దానికోసం ఈ ప్రయత్నాన్ని గట్టిగా మేము చేస్తున్నాం. మన దేశానికి సంపద సమస్య కాదు. మన దేశంలో సహజ వనరులు ఉన్నాయి, మన దేశంలో జీవనదులు ఉన్నాయి, మన దేశంలో మానవ వనరులు ఉన్నాయి, మన దేశంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఉన్నది. ఈ రంగాల్లో ప్రపంచంలో అనేక దేశాలతో ధీటుగా మనం నిలబడుతున్నాం. కానీ మన రాజకీయం రాను రాను దిగజారుతూ ఉన్నది. రాను రాను పూర్తిగా చట్టబద్ధంగా దేశాన్ని దోచుకునేటువంటి వ్యవస్థగా తయారైంది. రాజకీయం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నది. దేశంలో పార్టీలకు కొరత లేదు. వాస్తవానికి పార్లమెంటు సీట్లు 543 ఉంటే దేశంలో 950 పార్టీలు ఉన్నాయి. దేశానికి పార్టీల కొరత వచ్చి కాదు. ఈ పార్టీలన్నీ కూడా ఒకే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాయి, ఒకే తానులో ముక్కల్లా పనిచేస్తూ ఉన్నాయి, ఒకే రాజకీయ సంస్కృతితో పనిచేస్తూ ఉన్నాయి. ఏ పార్టీని తీసుకోండి, వారందరిది అధికారమే లక్ష్యం. రాజకీయం సమాజ సేవ లక్ష్యం కావాలి. కానీ అధికారమే లక్ష్యంగా ఉన్నప్పుడు అన్ని అవలక్షణాలు వస్తాయి. అందుకోసమే ఎలాగైనా గెలవాలి అన్న రాజకీయం రాష్ట్రంలో వచ్చింది, దేశంలో వచ్చింది. ఈ దేశంలో ఎప్పుడైతే ఎలాగైనా గెలవాలని రాజకీయం వచ్చిందో, కోట్లు కుమ్మరించడం, ఓట్లు కొనుక్కోవడం, మద్యం పోయటం, గెలుపు సాధించడం, తిరిగి కోట్లు దండుకునేటువంటి రాజకీయం దేశంలో వచ్చింది. అందుకే అవినీతిలో మనం అగ్రస్థానానికి వెళ్తున్నాం. రాష్ట్రంలో, దేశంలో మీరు తీసుకుంటే ఈ రాజకీయ అవినీతి మన దేశాన్ని తొలిచేస్తూ ఉన్నది, నాశనం చేస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాన్ని, పోరాటాన్ని సాగించడం కోసమే లోక్సత్తా వచ్చింది. ఈ ధన రాజకీయాన్ని జనరాజకీయం చేయాలని, సమాజ హితం కోసం రాజకీయం వినియోగపడాలని, ఈ దేశాన్ని మార్చడం కోసం సమస్యలు పరిష్కరించేటువంటి రాజకీయం కావాలా. సమస్యల్ని వినియోగించుకునే అధికారంలో వచ్చేవాళ్ళు వచ్చారు. ఇప్పుడు మన దేశంలో భాషా సమస్యను వాడుకుంటున్నారు, ప్రాంతీయ సమస్యను వాడుకుంటున్నారు, ఇతర సమస్యలను వాడుకుంటున్నారు. సమస్యల్ని వినియోగించుకునే అధికారంలో రావడం తప్ప సమస్యలను పరిష్కరించే రాజకీయం దేశంలో లేకుండా పోయింది. అందుకని మన దేశాన్ని మార్చుకోవడానికి కావాల్సిన రాజకీయం, దానికోసం ఆవిర్భవించింది లోక్సత్తా పార్టీ. ఈ కొత్త తరానికి కొత్త రాజకీయాన్ని అందించాలని, రాజకీయం యొక్క అర్థాన్ని మార్చాలని, రాజకీయం ద్వారా దేశాన్ని, దాని రూపురేఖలు మార్చాలని లోక్సత్తా పార్టీ ఈ ఉద్యమాన్ని చేపట్టి ముందుకు సాగుతూ ఉన్నది. యువతకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాజకీయాలకు దూరంగా ఉండకండి. రాజకీయం లేకుండా జీవితం ఉండదు, రాజకీయం లేకుండా దేశం మనుగడ ఉండదు. మనం ఏ రంగంలో పనిచేస్తున్నా, ఏ రంగంలో మనం కృషి చేస్తున్నా, మనందరం కూడా తెలుసో తెలియకో రాజకీయం చుట్టూ బతుకుతూ ఉన్నాం. దీన్ని మార్చడం కోసం మనందరం కూడా దీక్షా కంకణబద్ధులు కావాలి. నేను యువతకు విజ్ఞప్తి చేసేది, దేశంలో ఉన్న, ప్రపంచంలో ఎక్కడున్నా ఈ దేశాన్ని మార్చాలి అంటే మార్చాలనే కోరిక కలిగిన రాజకీయ శక్తి కావాలి. అలాంటి శక్తి లోక్సత్తా పార్టీ, దానికోసమే రాజకీయాల్లోకి వచ్చింది. అలాగే సమస్యలను వర్ణించే పార్టీల వల్ల ఉపయోగం లేదు, సమస్యలను పరిష్కరించే పార్టీలు కావాలా. లోక్సత్తాకి మాత్రమే అట్లాంటి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు ఉన్నాయి, ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయి. అలాగే వివక్ష లేకుండా ఎదిగే అవకాశం బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి లోక్సత్తా పార్టీ ప్రతిపాదిస్తూ ఉంది. అది కుల వివక్ష కావచ్చు, లింగ వివక్ష కావచ్చు, ఆర్థిక వివక్ష కావచ్చు. యువత యొక్క ఎదిగే అవకాశాలను ఈ 3 వివక్షలు నాశనం చేస్తూ ఉన్నాయి. ఈ వివక్ష లేకుండా ఎదిగే అవకాశాన్ని కల్పించడం ద్వారానే భారతదేశంలో యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం, భారతదేశంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పించగలం. అట్లాంటి వ్యవస్థను తీసుకురావడం కోసం లోక్సత్తా పార్టీ ఉద్యమిస్తూ ఉంది. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి యువకులకి, రాష్ట్రంలో ఉన్న యువకులకి దేశం కోసం నేను సైతం అనే ఉద్యమం ద్వారా దేశభక్తిని పెంపొందించడానికి,
రాజకీయం పట్ల అవగాహన కలిగించడానికి, కొత్త రాజకీయాన్ని తీసుకొచ్చే కొత్త శక్తిని రంగంలో దించడానికి లోక్సత్తా పార్టీ కృషి చేస్తూ ఉంది. ఈ కృషిలో మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని, ఇది మా అందరి కర్తవ్యం. లోక్సత్తా పార్టీ మా అందరికీ ఒక వేదికగా వచ్చింది. అదేదో ఒక వ్యక్తి కోసమో ఒక కుటుంబం కోసం వచ్చిన పార్టీ కాదు. ఈవేళ ఒక అవసరం కోసం వచ్చినటువంటి పార్టీ. దేశాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. యువతకు మంచి భవిష్యత్ అవకాశాలు కల్పించడం కోసం వచ్చింది. ఈ వివక్ష లేకుండా ఉండే ఎదుగుదల కోసం, యువతకు మెరుగైనటువంటి భవిష్యత్తు కోసం, భారతదేశాన్ని అగ్రదేశంగా నిలబెట్టడం కోసం సాగుతున్న ఈ ఉద్యమాన్ని మీ అందరూ కూడా తోడ్పాటునిచ్చి 21వ శతాబ్దానికి భారతదేశాన్ని తగినటువంటి దేశంగా మార్చడంలో మీ అందరూ పాత్ర వహిస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై లోక్సత్తా, జై హింద్.